అంటేనే ఒక క్యూరియాసిటీ ఉంటుంది. నాని గారు న్యాచురల్ స్టార్గా క్లాస్ కాదు, ఒక మాస్, ఒక గవర్నమెంట్ ఆఫీసర్ కింద సొసైటీలో సైకోల మధ్యలో ఎలా ఉండాలి, సైకోల్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఒక మంచి లీడ్తో డైరెక్టర్ శైలేష్ కూడా మంచి షైనింగ్ చేశాడు. ఫర్గెట్ కేసు కార్తిక్ని కూడా ఇంట్రడక్షన్ చేశారు. గెస్ట్ పేపర్స్ ఉన్న రోల్స్ కన్నా నాని తీసుకున్న మాస్ ఎలివేషన్స్ హాలీవుడ్ రేంజ్లో ఒక మంచి కిక్ అయితే ప్రజెంటేషన్ చేశారు. యాక్షన్, థ్రిల్లర్, క్రైమ్ ఈ నేపథ్యంలో ఒక మంచి పోస్టప్ మూవీ, వాచబుల్ మూవీ. సెకండ్ హాఫ్ అంతా ఒక ఫ్రీక్వెన్సీ వెళ్తుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి మూవీ శైలేష్ నుంచి. సూపర్ సూపర్. అంటే నాని క్యారెక్టర్ అలా డిజైన్ చేశారు, అంటే ఫుల్ న్యాచురల్ గా కాన్ఫిడెంట్ గా అలా డిజైన్ చేశారు నాని క్యారెక్టర్. సో అక్కడక్కడ వస్తూ ఉంటాయి, సెన్సర్ కూడా చేయలేదు, బట్ ఇట్స్ ఓకే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. యా యా బాగుంది మూవీ బాగుంది. ఎక్కడ బోర్ కొట్టలేదు అసలు. ఫస్ట్ హాఫ్ ఇచ్చిన హై అయితే నెక్స్ట్ లెవెల్ ఇంటర్వెల్ బ్యాంక్ కి, తర్వాత వచ్చిందైతే సెకండ్ హాఫ్ ఎక్స్పెక్ట్ చేయము. అసలు టాలీవుడ్ లో ఇప్పటిదాకా ఇలాంటి సెకండ్ హాఫ్ చూడలేదు. చాలా బాగుంది, యాక్టింగ్ చాలా బాగుంది. చూడాలంటే మామూలుగా హాలీవుడ్ లోనో బాలీవుడ్ లోనో ఎత్తుకొని చూసేవాళ్ళము, కానీ నిజంగా చెప్తున్నా హాలీవుడ్ కి బాక్స్ ఆఫీస్ రేంజ్ లో దుమ్ము లేపేటటువంటి అమ్మ మొగుడు సినిమా అంటే ఈ ఇటు 3 సినిమాని భయ్యా. వైలెన్స్ మాత్రం నిజంగా మామూలుగా లేదన్న. ఏంటంటే ముందే చెప్పిండు అన్న, ఏంటంటే వైలెన్స్ ఉంటుంది. అసలు నేను ఇంతకుముందు ఏ సినిమాలో కూడా చూడలేని విధంగా డిఫరెంట్ ఓరియంటెడ్గా చూస్తారని. నిజంగా డిఫరెంటెడ్ కాదు, డిఫరెంట్ దాన్ని మించిపోయే లెవెల్లో చూపెట్టిండు. నిజంగా ఇచ్చిన క్యారెక్టరైజేషన్ ప్రకారం దుమారం లేపిండు భయ్య. ఈ వారంలో నిజంగా చెప్తున్నా, ఇండస్ట్రీకి బాక్స్ ఆఫీస్ని షేక్ చేసే దమ్మున్న అమ్మ మొగుడని అంటే న్యాచురల్ స్టార్ నాని అని చెప్పేసి చెప్తా. హిట్ 4 కూడా రివీల్ చేసిరన్న లాస్ట్ క్లైమాక్స్. హిట్ 4 ఏంది 20 దాకా కూడా తీసుకెళ్తాడేమో అని అనిపిస్తుంది నాకైతే. కానీ ఏంటంటే 1వ తారీఖు సినిమా రిలీజ్ అవుతుందంటే జీతం తీసుకోవడానికి అని చెప్పేసి చూస్తారు, కానీ ఏంటంటే జీతం తీసుకోవడానికి కాదు. ఫస్ట్ వచ్చే ఈ సినిమా చూడండి, నిజంగా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ నిజంగా పిచ్చి పీక్స్ లెవెల్కి తీసుకుపోయింది భయ. ఆ రేంజ్లో ఉంది. ప్రతి ఒక్క ఆడియన్స్ థియేటర్కి వచ్చి థియేటర్లో అస్సలు మిస్ అవ్వకండి. నిజంగా నాన్ స్టాపబుల్, ఫుల్లీ ఎంటర్టైన్మెంట్ భయ్యా. మూవీ మాత్రం ఓవరాల్గా బ్లాక్ బస్టర్ హిట్ భయ్యా. థ్యాంక్ యూ భయ్యా. ద వైలెంట్ మూవీ, బ్లడ్ బాత్ ఆఫ్ ద మూవీ ఆఫ్ నానికి చాలా వైలెన్స్ చాలా ఎక్కువ ఉంది. ఫస్ట్ చిన్నపిల్లల్ని ఎవరు కానీ పేరెంట్స్ ఈ మూవీకి తీసుకురాకండి, ఎందుకంటే చాలా వైలెంట్ ఉంది మూవీ. మొత్తం ఒక లాస్ట్ 1 అవర్ చాలా బ్లడ్ బాత్ చూపించారు మొత్తం సినిమాలో. సినిమా వచ్చి చాలా బాగుంది. నాని యాక్టింగ్కి 100కి 100 మార్క్స్ పడతాయి ఈసారి. ఎందుకంటే నాని యాక్టింగ్లో మనం చాలా క్లాస్ యాక్టింగ్ చూసాం, నానిది మాస్గా చూసాం, బట్ ఇది మాత్రం డిఫరెంట్. ఏంటంటే వైలెంట్ నానిని చూస్తారు. బ్లడ్ బాత్ ఒక లాస్ట్లో ఒక బ్లడ్ బాత్ అంటే చూపించారు. ఇంతకుముందు చూసిన సినిమాలు వేరు, ఇందులో నాని సినిమా వేరు. సో చాలా వైలెంట్గా చూపించారు నానిని. చాలా సెట్ కూడా బాగుంది. నో ఫ్యామిలీస్తో చూడొచ్చు, బట్ పిల్లల్ని మాత్రం అవాయిడ్ చేయండి. ఇది అసలు పిల్లలతో చూడాల్సిన సినిమానే కాదు. చూస్తే మాత్రం వాళ్ళు భయపడతారు, వాళ్ళకి జ్వరం కూడా రావచ్చు. సో పిల్లల్ని తీసుకెళ్ళకండి మూవీని. వాళ్ళు ఆల్రెడీ చెప్పారు, నేను కూడా మళ్ళీ చెప్తున్నాను. ద మోస్ట్ వైలెంట్ మూవీ ఆఫ్ ద ఇయర్ నాని, ద హిట్ 3. ఎందుకంటే చాలా వైలెంట్ ఉంది, బీజిఎం చాలా బాగుంది, హీరోయిన్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి. సినిమా చాలా బాగా అనిపించింది, ఎక్కడ కానీ బోర్ కొట్టదు. ఒక ఇన్వెస్టిగేషన్లో వెళ్ళిపోద్ది. డైరెక్షన్ శైలేష్ కొలెను. హిట్ 3తో మళ్ళీ 100 క్లబ్లోకి వెళ్ళిపోతాడు. ఈ సినిమా 100 crore కొడుతుంది ఖచ్చితంగా. చాలా బాగా అనిపించింది సినిమా, ఎక్కడ కానీ బోర్ కొట్టదు. ఇన్వెస్టిగేషన్ కూడా చాలా బాగుంది. ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక ఇన్వెస్టిగేషన్ చాలా బాగా అనిపించింది. ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా సర్ప్రైజ్గా అడివిశేష్ ఎంట్రీ బాగుంది క్లైమాక్స్లో. అలాగే హిట్ 4 కూడా అనౌన్స్ చేశారు సినిమాలో. సో సినిమా వచ్చేసి చాలా బాగుంది. నాని యాక్టింగ్కి ఇందులో ఎన్ని మార్కులు ఇవ్వాలో అర్థం కావట్లేదు. నాని ఇంకో స్టేజ్ ఎక్కేస్తాడు ఈ సినిమాతో. చాలా వైలెంట్గా, చాలా రఫ్గా, చాలా ఆరగెన్స్గా కనబడ్డాడు. చాలా వైలెంట్గా ఉంది సినిమా. పిల్లలు మాత్రం అవాయిడ్ చేయండి. సినిమాకి నా రేటింగ్ వచ్చేసి నాని కోసం 5కి 3.5. అన్న బ్లడ్ బాత్ చేశారు సినిమాలో అయితే. కంప్లీట్గా లాస్ట్ 30 minutes బ్లడ్ తప్ప ఇంకేం లేదు. వాళ్ళు ఏదైతే ఆడియన్స్కి ఒక ఎక్స్పెక్టేషన్ సెట్ చేశారో, ఫస్ట్ హాఫ్ వరకు ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, సెకండ్ హాఫ్ సర్వైవల్ ఉంటుందో, ఓన్లీ వాటి వరకు స్టిక్ అయ్యారు. అండ్ ఇన్వెస్టిగేషన్ వచ్చేసరికి ఓపెన్ కొంచెం బాగున్నా సరే, అండ్ కొంచెం ల్యాగ్ అనిపించింది. నెక్స్ట్ ప్రీ క్లైమాక్స్ ఒక 30 minutes అక్కడ వరకు చాలా బాగా అనిపించింది. ఎక్కడైతే మన కేసు స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి బాగా అనిపించింది. బట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి సర్వైవల్ తెలియదు, ఓన్లీ మాస్ ఎలిమెంట్స్ మీద డిపెండ్ అవ్వడం వల్ల కంప్లీట్గా ఫ్లాట్ అనిపించింది. ఎక్కడ ఒక హై మూమెంట్ లాగా ఓన్లీ మాస్ సీన్స్ తప్ప ఎక్కడ ఒక స్టోరీ వైజ్ గానే ఒక టర్నింగ్ అయినా సరే అక్కడ ఎక్కడ అనిపించలేదు. మేబీ ఇంకొంచెం బాగా తీసుకుంటే బాగుంది అనిపించింది. మెయిన్గా చెప్పుకోవాల్సింది నెక్స్ట్ వచ్చేసి హీరో గారి యాక్టింగ్ గురించి. అసలు మనము
ఇంతకుముందు జెర్సీలో చూసిన అర్జున్కి హిట్ 3లో చూసిన అర్జున్కి చాలా డిఫరెన్స్ ఉంది అసలు ఈయన చేసాడు అనిపించింది. సో ఆయన యాక్టింగ్ వైజ్గా అయితే ఒక నెక్స్ట్ స్టెప్ వేసాడు అనుకోవచ్చు, కానీ ఓవరాల్గా నాని నుంచి ఎక్స్పెక్ట్ చేసిన అవుట్పుట్ అయితే ఆ లెవెల్ అయితే లేదు. బ్లడ్ బాత్ చేస్తారు కదని చెప్పి సింబాలిక్ గా చూపించాను. వైలెన్స్ చాలా ఎక్కువ ఉంది, చాలా ఎక్కువ. దయచేసి చిన్నపిల్లలైనా లేదంటే ఫ్యామిలీస్ అయినా సరే లేదంటే ముసలి వాళ్ళైనా సరే దయచేసి అవాయిడ్ చేయండి సినిమాని. ఓటీటీలో వచ్చా కూడా అవాయిడ్ చేయండి. అండ్ కొన్ని ఫస్ట్ హాఫ్ లో కొంచెం అక్కడక్కడ కొన్ని బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేశారు. మేబీ అది యూత్ కనెక్ట్ అవ్వచ్చు కానీ మేబీ ఫ్యామిలీస్ కి అంత కనెక్ట్ అవ్వకపోవచ్చు. దయచేసి ఓటీటీ కూడా అవాయిడ్ చేయండి సినిమాని. సూపర్ మ్యూజిక్, సూపర్. యానిమల్స్ మించిపోయింది సినిమా, యానిమల్స్ మించిపోయింది మ్యూజిక్ మాత్రము. సినిమా మాత్రం వైలెన్స్ ఉన్నది కానీ చూడడానికి సైలెన్స్ కనబడుతుంది మనకి, చూడడానికి సైలెన్స్. నాని యాక్షన్ మరొక కొత్త కోణంలో చూపించి నాని గారిని. హీరోయిన్ క్యారెక్టర్ కూడా మొత్తం మార్షల్ ఆర్ట్స్. ఆమెను ఊహించినంత సాఫ్ట్గా ఉండదు, బుల్లెట్స్ దింపేస్తుంది, కరెక్ట్తో కుక్కు చేసేస్తుంది మొత్తం. మ్యూజిక్ బాగుంది మేడం, మ్యూజిక్ బాగుంది. సినిమా పరంగా టోటల్ బాగుంది. ఒక అడవిలో పెద్ద ఫైట్ జరుగుతుంటే అడవిలోకి అడవి చేసి ఎంట్రీ సడన్ ఎంట్రీ బాగుంటుంది. సూపర్. అర్జున్ సర్కార్ బ్యాండ్ బజాయిస్తాడు. ఫ్యామిలీతో చూడొచ్చు, నాట్ బ్యాడ్. చాలా మంది లేడీస్ వచ్చారు, ఇప్పుడు చాలా మంది ఫ్యామిలీస్ వచ్చారు, లేడీస్ వచ్చారు చాలా మంది. నేనైతే బిగ్ స్క్రీన్ లో చూసిన, స్క్రీన్ 6 లో. సూపర్ బొమ్మ, బ్లాక్ బాస్టర్ సినిమా సూపర్ ఉన్నది. అనుకున్న కలెక్షన్స్ అయితే పక్కా నాని గారికి వస్తాయి, కళ్ళపెట్ట నిండుతుంది, నో లాస్. సినిమా బాగుంది, చూడొచ్చు. సెకండ్ హాఫ్ కూడా బాగుంది. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, యాక్షన్ సీక్వెన్సెస్, నాని యాక్టింగ్ అన్నీ బాగున్నాయి. హీరోయిన్ గుడ్, డైరెక్షన్, యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ బాగున్నాయి. చిన్నపిల్లలు వద్దు, అబౌవ్ 15-18 అయితే ఓకే. చిన్నపిల్లలు చూడలేరు, లేడీస్ కూడా సెన్సిటివ్ మైండెడ్ పీపుల్ ఉంటే చూడలేరు. బట్ బాగుంది సినిమా. పిక్చర్ తమిళ్ కూడా టార్గెట్ చేశారు. 4th కేసు నీట్ 3.5. చాలా బాగుందండి మూవీ. అవును, అస్సలు ఇంతవరకు నానిని క్లాస్ గా చూసారు కదా, ఊరమ్మాస్ ఇచ్చి పడేశాడు నాని అయితే. ఫ్యామిలీ అందరు చూడొచ్చండి, బికాజ్ అది ఒక టాపిక్, ఒక కేస్ మీద తీసుకున్నారు కాబట్టి ఎవ్రీవన్ షుడ్ వాచ్ అండ్ ఆల్సో ఎంకరేజ్ ద నాని. మూవీ హైలైట్ అంటే నాని పర్ఫార్మెన్స్, క్లైమాక్స్ అండ్ క్యామియోస్ వచ్చాయి, ఇవన్నీ చాలా బాగుంది. సాంగ్స్ ఓన్లీ 2 సాంగ్సే ఉన్నాయి, బట్ ఓకే, బోర్ ఏం కొట్టదు. ఫైట్స్ అయితే అరాచకం అండి, చెప్పాలి కదా, ఊరా మాస్ ఇచ్చి పడేశాడు నాని. అది సినిమాకి కావాలండి, బికాజ్ ఒక టాపిక్ తీసుకున్నారు, ఆ జోనర్లో వెళ్ళిపోతున్నప్పుడు అది కావాలి మూవీకి. హిట్ 4 అనౌన్స్ చేశారు, బట్ అది మూవీ కంపల్సరీ చూడాలండి. మూవీ చూసి ఎక్స్పెక్ట్ చేయలేరు, ఓహో తనేనా అని. మూవీ చాలా చాలా బాగుందండి. సో యాక్చువల్లీ నాని గారి యాక్టింగ్ అయితే చాలా చాలా బాగుంది. కంపేర్ టు దసరా కంటే ఇందులో ట్రిపుల్ యాక్టింగ్ ఉందండి. అసలు ఆ వైలెన్స్ అనేది అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, అంత వైలెంట్గా యాక్ట్ చేశారనమాట ఆయన. హైలైట్ అంటే అదేనండి, మొత్తం ఈ కేసు ఎలా టేకప్ చేస్తారు అయితే మొత్తం స్టోరీ మొత్తం అదే. మామూలుగా చూడకూడదండి, ఇంకో లెవెల్లో చూడొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు. కాకపోతే కొంచెం హార్ట్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్. అంటే కొంచెం మూవీలో అలాంటి ఎలిమెంట్స్ ఉన్నాయి, కొంచెం సైకో రిలేటెడ్ మర్డర్స్ ఉన్నాయి కదా, అవి కొంచెం అవాయిడ్ చేయాలి పెద్దవాళ్ళని తీసుకొని వచ్చినప్పుడు. సాంగ్స్ అంటూ ఏం లేవండి, జస్ట్ హీరోయిన్తో ఒక సాంగ్ ఉంటుంది, ఎందుకంటే ఆడియన్స్కి కూడా బోర్ కొట్టకూడదు కాబట్టి ఆ హీరోయిన్ పెట్టారనుకుంటాను నేనైతే. హిట్ 4 అయితే కార్తీ ఉన్నాడు, సో కార్తీ ఉన్నాడు కాబట్టి బాగానే ఉంటుంది అనుకుంటాను. బట్ కార్తీకి ఇలాంటి వైలెంట్ మూవీ, ఈ వైలెన్స్ ఉన్న మూవీ కార్తీక్ సెట్ అవుతుందో లేదో చూడాలి. ఎందుకంటే నేను ఇప్పటి వరకు కార్తీలో అలాంటి వైలెన్స్ అయితే నేను ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు లవ్ స్టోరీస్, సాఫ్ట్గా ఉన్న స్టోరీసే కదా. సో చూడాలి ఈసారి కార్తీ మూవీ ఎలా ఉంటుంది. యా, ఆల్రెడీ మనకి కోర్ట్ మూవీతోనే ఆయన వాట్ ఈస్ వాట్ అని ప్రూవ్ చేశారు. బాగా చేశారు. రేటింగ్ అయితే నేను 4 ఇస్తానండి. Watch, like you can see with families as well, but weak heart
కోసం వద్దు. ఇట్స్ వెరీ కొద్దిగా వాయిలెన్స్ ఎక్కువ ఉంటుంది. బట్ యా, నాని ఫ్రమ్ హీస్ ప్రీవియస్ కెరియర్స్ టు దిస్ కెరియర్ ఇట్స్ వెరీ గుడ్ షిఫ్ట్. లైక్ మా క్లాస్ నుంచి మాస్ వచ్చారు, సో ఇట్ వాస్ గుడ్. సో ఓవరాల్ సినిమా అవుట్ ఆఫ్ 5 ఇట్స్ 4. సో ఇట్స్ గుడ్. చూడొచ్చు, ఒకసారి చూడొచ్చు. బీజిఎం బాగుంది. హిట్ 3 బాగుంది. ఇంకా అది దాని మీద ఉంటుంది, ఇంకా రివీల్ చేస్తారు హీరో. బట్ ఇట్స్ వెరీ గుడ్ వాచ్. అంటే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఇంకా హిట్ 4 నుంచి. సో చూద్దాం ఎలా ఉంటుందో. అది మీరు చూడండి మూవీలో ఎలా ఉంటుందో. చాలా ఉంటాయి. అలాగేం లేదు, బాగానే ఉంది మూవీ. యూ క్యాన్ వాచ్ విత్ ఫ్యామిలీ అండ్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ. ఉన్న హీరోయిన్ కాబట్టి లైక్ తను కూడా బాగా చేసింది పర్ఫార్మెన్స్. స్మూత్గా రొమాంటిక్గా బాగుంది. తన పర్ఫార్మెన్స్ కూడా మదర్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్లీ కైండ్ ఆఫ్ థింగ్గా ఉంది. సో నీట్గా ఉంది. కాన్సెప్ట్ కూడా చాలా కొత్తగా ఉంది. లైక్ ఎప్పుడు రొటీన్గా నరకడం చంపడం కాకుండా కాన్సెప్ట్ కూడా చాలా కొత్తగా తీశారు. సో ట్విస్ట్లు కూడా ఉన్నాయి. కానీ హిట్ 1 హిట్తో కంపేర్ చేస్తే లైక్ అవి లైక్ సిఐడి టైప్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఇది సో అట్లా బోర్ కొట్టకుండా కొంచెం డిఫరెంట్గా తీశారు. పార్ట్ 1 లైక్ ఇది ఇన్వెస్టిగేషన్ పార్ట్ అంటే ఎలా ఉంటుంది, మరీ అంత కామెడీ కాకుండా స్లోగా ఉంటుంది. అది అలా స్లోగా తీసుకెళ్ళి సడన్గా హైప్ ఇచ్చేసాడు లాస్ట్ ప్రీ క్లైమాక్స్ బాగుంది. ఆల్రెడీ డైరెక్టర్ చెప్పారు 18 years లోపు ఉన్న వాళ్ళు ఈ మూవీస్ చూడొద్దు అని ముందే అతను చెప్పేశాడు. సో అది జస్ట్ మూవీస్ అంటే మూవీస్ మట్టుకే చూడాలి, మరి అది మనం ఇంప్లిమెంట్ చేయొద్దు. ఇప్పుడు అది చాలా పాలిటిక్స్ మూవీస్ వచ్చాయి, మరి అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తే ఇప్పటికీ సొసైటీ బాగుండేది. సో ఇట్స్ ఇంప్లిమెంట్ మూవీ చేయొద్దు, కానీ ఎంజాయ్ చేయాలి అంతే. మూవీ అంటే మూవీ వరకే చూడాలి అంతే. నాని వాయిలెన్స్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ. బికాజ్ నాని తీసిన మూవీస్ అన్ని రొమాంటిక్ లవ్ యాంగిల్స్ అలా ఉంటాయి కదా. సడన్గా ఒకటేసారి వాయిలెన్స్ తీసేసరికి అసలు ఈ రేంజ్లో నానిని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో డైరెక్టర్ గారు చాలా కొత్తదనం బయటకు తీసుకొస్తున్నారు. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ మోర్ ఫ్రమ్ హిమ్, అంటే ఇంకా ఫ్యూచర్ మూవీస్లో. కానీ చాలా బాగా చేశాడు. పార్ట్ 4 ఉంది. పార్ట్ 4 లో ఒక సర్ప్రైజింగ్ హీరో ఎంట్రీ ఇచ్చాడు. ఆయనది మాత్రం కంప్లీట్ కామెడీ యాంగిల్ లో ఉంటుంది. మరి ఎలా ఉంటుంది? లైక్ అది పార్ట్ 4 హీరో కూడా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బాగుంటుంది అనుకుంటున్నాను. కామెడీ కమ్ వైలెన్స్ కమ్ రొమాంటిక్ అట్లా ఉంటుంది అని అనుకుంటున్నాను. చాలా డిఫరెన్స్ ఉంది. అసలు జెర్సీలో నాని అంటే ఒక ప్లే బాయ్ లైక్ స్మూత్ అండ్ చాలా స్మూత్గా ఉండేది, రొమాంటిక్గా ఉండేది. ఇది కంప్లీట్ ఆపోజిట్ వైలెన్స్ అన్నట్టు. ఇంకా కాటేరమ్మ సీన్లో ఎంత వైలెన్స్ ఉండేది ఈ మూవీలో కూడా అంతే. ఆ యాంగిల్, ఆ లుక్స్, ఐ లెన్సెస్, హెయిర్ స్టైల్. రేటింగ్ ఐ కెన్ గివ్ 4 ఇస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.